ఇరాన్లో ఉన్నాయి అన్నీ నాశనం అయిపోయింది. ఇజ్రాయెల్ సుమారు 200 యుద్ధ విమానాలని ఇప్పటి వరకే వాడినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఆల్ ఖైమనీ సుప్రీం లీడర్ ఇరాన్ ఆల్ ఖైమనీ హెచ్చరించినట్టు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద విపరీతమైన వందలాది డ్రోన్లు, వందలాది క్రూయిజ్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్తో దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, ఈ టెల్ అవీవ్ అంటే ఇరాన్ రాజధాని టెల్ అవీవ్ ఆపదలో ఉంది. ఇదే విధంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ జెరూసలేంని నాశనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ ఇజ్రాయెల్ బాంబర్స్ నాశనం చేస్తున్నాయి. అంటే 2 రాజధానులు ఒక దేశం యొక్క రాజధానిని ఒకటి అటాక్ చేసుకుంటూ విపరీతమైన యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ఏంటంటే రోజు రోజుకి ప్రజ్వరిల్లిపోతుంది అనమాట. ఎంత ప్రజ్వరిల్లుతుందంటే ప్రపంచం వణిగిపోతుంది. ఇప్పుడు దాకా జరుగుతున్న అంతకుముందు జరిగిన హమాస్ ఇజ్రాయెల్ వారిని మించి, రష్యా ఉక్రెయిన్ వారిని మించి, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మించి ఈరోజు వెస్ట్ ఏషియా అనేది ప్రజ్వరిల్లుతుంది. ఎంతలా ప్రజ్వరిల్లుతుందంటే ఇది 2516 సంవత్సరాల వాళ్ళ మధ్య